అత్త కొట్టినందుకు కాదు, ఆడబిడ్డ నవ్వినందుకు అనే ఒక సామెత ఉంటది. ఆ తరహా తయారైంది పాకిస్తాన్ క్రికెట్ టీమ్ పరిస్థితి. ఎందుకంటే, మనం చూసాము ఆసియా కప్‌కి సంబంధించి మొదటి నుంచి ఆసియా కప్‌లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ గురించి డిస్కషన్ జరిగిన ప్రతి సందర్భంలో కూడా భారత్, పాకిస్తాన్‌తో ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ ఆడకూడదు. దాన్ని బాయ్‌కాట్ చేస్తే బావుంటుంది అనే విధంగా చాలామంది మాట్లాడుతూ వచ్చారు. మనం చూసాం మొన్నటికి మొన్న హీరోస్ క్రికెట్ క్లబ్‌లో కూడా వాళ్ళు సెహ్వాగ్ వీళ్ళందరూ ఆడే యువరాజ్ సింగ్ ఆడిన టీమ్‌లో కూడా వాళ్ళు 2 సందర్భాల్లోను చివరికి టోర్నీ నుంచి బయట పడడానికి కూడా సిద్ధపడ్డారు. కానీ, పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధంగా లేము అని చెప్పి వాళ్ళు ప్రకటించడం గాని, ఆ తర్వాత జరిగిన ఘటనలన్నీ మనం చూస్తూనే వచ్చాం. అదే సీను ఏషియా కప్‌లో గూడా రిపీట్ అవుతుందని అందరూ అనుకున్నారు కానీ, ఐసీసీ దగ్గర ఉన్న స్ట్రాంగ్ రూల్స్, అలాగే భారత్ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం మేరకు పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడుతాం కానీ, అక్కడ వాళ్ళతో ఎలాంటి కమ్యూనికేషన్ చేయము. అంటే ఇంక్లూడింగ్ షేక్ హ్యాండ్ కూడా ఉండదు అనే విషయాన్ని ఎవరికీ చెప్పలేదు కానీ, ఫైనల్‌గా చేసిందది. ఫైనల్‌గా సూర్యకుమార్ యాదవ్ గెలిచిన తర్వాత ఏదో విన్నింగ్ కెప్టెను తన స్పీచ్‌లో కూడా మాట్లాడిన మాటలేంటంటే, మొదటిది ఏదైతే ఇవాళ మ్యాచ్ గెలిచామో, ఆ మ్యాచ్‌ని పెహల్గామ్ టెర్రర్ అటాక్‌లో చనిపోయిన కుటుంబ సభ్యులకు మేము అంకితం చేస్తున్నామని చెప్తేనే, ఆ సందర్భంగా పనిచేసిన ఇండియన్ ఆర్మీ గానివ్వండి, ఆఫీసర్లకి, భారత ప్రభుత్వానికి కూడా దీన్ని అంకితం చేసినట్టుగా చెప్పారు. ఈ సందర్భంలో షేక్ హ్యాండ్ ఇవ్వలేదు అన్న విషయానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా చాలా చర్చలు జరిగాయి. అది స్పోర్ట్స్‌మెన్‌షిప్ కాదని, ఆ స్పిరిట్‌కి విరుద్ధంగా చేశారని చెప్పి అవన్నీ మాట్లాడారు కానీ, భారత కెప్టెన్ మాత్రం చాలా క్లారిటీ ఇచ్చారు ఆ విషయంలో. కొన్ని విషయాలు స్పోర్ట్స్‌మెన్ స్పిరిట్‌కి మించి ఉంటాయి. అది ఖచ్చితంగా దేశభక్తే. ఓవైపు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు, ఆ ఉగ్రవాదులు వచ్చి భారతదేశంలోని పెహల్గాం మీద దాడి చేసి పదుల సంఖ్యలో టూరిస్టులను చంపిన తర్వాత, భారతదేశం దానికి రెస్పాన్స్‌గా వాళ్ళ మీద ఉగ్రదాడి చేసి ఎంతమందిని చంపారు, అక్కడ ఉన్న ఉగ్రవాద శిబిరాలు గానివ్వండి, వాళ్ళ శిక్షణా శిబిరాలన్నీ నాశనం చేశారు. ప్రపంచం మొత్తం చూసింది. ఆ దెబ్బకి ప్రపంచం మొత్తం ఒక్కసారిగా వణికిపోయింది. ఎందుకంటే భారత్ నుంచి ఫ్లైట్‌లు వెళ్ళి, ఫైటర్లు వెళ్ళి అక్కడ బాంబులు వేసి రిటర్నొస్తాయి కానీ, అక్కడి నుంచి ఒక చిన్న డ్రోన్ కూడా భారతదేశంలోకి ఎంటర్ కాకుండా ఆపిన పరిస్థితి మనం చూసాం. సరే ఇదంతా ఒక పార్ట్ ఆఫ్ ది స్టోరీ. ది అదర్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, పాకిస్తాన్‌ని భారత్ ఏషియా కప్‌లో టీ20లో చిత్తుగా ఓడించింది. ఏ ఒక్క సందర్భంలోనూ పాకిస్తాన్ టీమ్ అన్నది నిజంగా పాకిస్తాన్ టీమేనా అని అనుమానపడేంత స్థాయిలో వాళ్ళ పెర్ఫార్మన్స్ అనేది కనిపించింది. దానికి అనుగుణంగానే మనం చూసాము. వాళ్ళ ఎవరైతే అభిమానులున్నారో వాళ్ళే అడిగారు. నెక్స్ట్ టైమ్ ప్లీజ్ మీరన్నా బాయ్‌కాట్ చేయండి. మా వాళ్ళు ఎలాగో ఆడి గెలిచేది లేదు, సచ్చేది లేదు. కాబట్టి దయచేసి దాన్ని బాయ్‌కాట్ చేసి మేము ఆ టాప్ 4లోకి వచ్చేందుకు మాకు హెల్ప్ చేయండి అనే విధంగా మాట్లాడారు. సరే అది ఒక స్టోరీ అయితే, ఇవన్నీ కాదని బీసీసీఐని అడిగే ధైర్యం చేయలేని ఐసీసీతో కొట్లాడే సిట్యుయేషన్ లేని ఇదేమో పాకిస్తాన్ టీమ్ ఇప్పుడు ఏం మాట్లాడుతుందంటే, దానికి ఎవరైతే రెఫరీగా ఉన్నారో యాండీ పైక్రాఫ్ట్ అనే రెఫరీని సస్పెండ్ చేయండి మీరు. వాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వలేదని, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని చెప్పి వాళ్ళు ఇచ్చే ఆలోచనలో లేరని చెప్పి మాకు ముందుగానే చెప్పారు. ఇది స్పోర్ట్స్‌మెన్‌షిప్ కాదు కదా! ఐసీసీ అండర్‌లో ఉన్నప్పుడు మీరు ఇట్లాంటి వాటిని ఎట్లా ఎంటర్‌టైన్ చేస్తారు కాబట్టి ఆయన వెంటనే మీరు చేయండి అంటే, ఐసీసీ ఒక క్లారిటీ ఇచ్చేసింది. మేము రెఫరీలు ఇస్తాము, గేమ్ నడిపిస్తాం అంతేగాని వాళ్ళెలా వ్యవహరించాలి, వాళ్ళెలా చేయాలన్న విషయం పైన ఎటువంటిది మా దాంట్లో మా దృష్టిలో ఉండదు. మేము దాన్నేం చెయ్యము అని చెప్పడంతో పాటు, మరొక కీలకమైన విషయం ఏం చెప్పారంటే, ఇది ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ కిందకెళ్ళిపోతుంది. ఐసీసీ కిందకి రాదు. వాళ్ళతో ఏదైనా ఉంటే మాట్లాడుకోండి అని. ఇది ఈ ఏసీసీకి ఎవరు పాకిస్తాన్‌కి సంబంధించిన వ్యక్తే ఇప్పుడు చీఫ్‌గా ఉన్నారు. ఆయన కూడా ఆల్రెడీ చెప్పారు. ఆయన చెప్పడం వల్ల ఇలాంటి ఒక ఇంటిమేషన్ ఇచ్చానని చెప్పారు. సో, ఓవైపు పాకిస్తాన్, భారత్ మధ్యలో ఉన్న ఏదైతే ఇష్యూ ఉందో, ఆ ఇష్యూని ప్రపంచవ్యాప్తం చేయడంలో మోదీ సూపర్ సక్సెస్ అయ్యారు. అందులో ఎక్కడైనా ఒకరిద్దరు మిగిలిపోయారు అంటే, వాళ్ళిప్పుడు క్రికెట్ ప్రేమికులుగా ఉన్న వాళ్ళందరిని అంటే పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేకుండా, స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ చేసిన ఈ ఒక్క యాక్ట్‌తో ప్రపంచవ్యాప్తంగా మరొకసారి దాని మీద చర్చాంశంగా అయింది. ఓడిపోయారు. వీళ్ళు గెలిచారు. సంతోషంలో ఉన్నోళ్ళు సైలెంట్‌గా ఎళ్ళిపోయారు. ఓడిపోయినోళ్ళు సైలెంట్‌గా వచ్చేయాలి గానీ, మాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. చిన్న పిల్లలు గదా! నా బల్బం లాక్కున్నాడు అని కంప్లెయింట్ చేసినట్టుగా వీళ్ళు సోషల్ మీడియాలోకి ఎక్కి ప్రతి ఒక్కరు మాట్లాడడము, అఫ్రిది మాట్లాడడము, పాకిస్తాన్ మాజీ క్రికెటర్లందరూ మాట్లాడడం. అసలు స్పోర్ట్స్‌మెన్‌షిప్ కాదు. స్పిరిట్ గురించి భారత్ ముందు పాకిస్తాన్ మాట్లాడేంత స్థాయి గానివ్వండి, స్తోమత గాని వాళ్ళకి లేదు. ఆ విషయంలో నిజంగా చెప్పాలంటే ఇవాళ ఐసీసీనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ని మొత్తాన్ని ఇవాళ శాసిస్తోంది బీసీసీఐ. బీసీసీఐ ఏదైతే వ్యవహరిస్తున్న తీరుందో దాని ద్వారా ఇవాళ ప్రపంచ క్రికెట్‌ని వెతికితే ఐపీఎల్ ద్వారా ప్రపంచంలోని చాలా మంది కొత్త టాలెంట్‌ని తెరపైకి తీసుకొస్తున్నారు. చాలా మందికి జీవితాన్ని ఇవ్వడంతో పాటు వాళ్ళు ఫైనాన్షియల్‌గా వాళ్ళకి ఒక సపోర్టివ్ మెకానిజంని బీసీసీఐ వాళ్ళ క్రియేట్ చేసి నడిపిస్తుంటే దాని గురించి మాట్లాడేంత స్థాయి కానివ్వండి, పరిస్థితి గాని ఉందా? మీరు మీ క్రికెట్ కౌన్సిల్‌ని, పీసీబీని మంచిగా మీరు చేసుకొని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్‌ని
అందులో ఉన్న లుకులు కళ్ళు తీసుకోండి మీరు. బాబర్ ఆజం సూపర్ స్టార్ అన్నారు. ఇవాళేమో ఆయన క్రికెట్ టీమ్‌లోనే చోటు పరిస్థితి ఏర్పడింది. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు వాడి మీద కాన్సంట్రేట్ చేయాలి గానీ, దాన్ని పక్కన పెట్టి క్రికెట్‌ని, పాలిటిక్స్‌ని మిక్స్ చేసి క్రికెట్‌కున్న గౌరవం తగ్గిస్తుందని చెప్పి అఫ్రిది అనేవాడు మాట్లాడతాడు. సరే వాళ్ళెందుకు మాట్లాడడం పక్కన పెడుతుందంటే, ఇప్పటికైనా ఇది ఆపితే, ఈ ఓటమి నుంచి మీరు కనీసం తేరుకొని మిగిలిన మ్యాచ్‌లు పర్ఫెక్ట్‌గా ఆడితే ఏది మీరు యాండీకి పైక్రాఫ్ట్‌ని సస్పెండ్ చేయకపోతే మేము మ్యాచ్ బాయ్‌కాట్ చేస్తాం. మ్యాచ్ బాయ్‌కాట్ చేస్తే ఏమవుతుంది? యూఏకి 2 పాయింట్‌లొస్తే మీరు ఎలాగో ఇంటికి పోతున్నారు. ఈళ్ళని కూడా ఇంటికి తీసుకొని పోతారు. అంతకు మించి ఇంకేం జరిగేది లేదు. ఇండియా ఇప్పటికే సూపర్ 4లోకి ఎంటర్ అయిపోయింది. ఈసారి ఏషియా కప్‌లో టాప్ ఫేవరెట్‌గా ఉన్న టీమ్ ఏదైనా ఉందంటే అది 100% ఇండియానే. ఈసారి ఏషియా ఛాంపియన్‌గా కూడా నిలబడే అవకాశం ఉన్నప్పుడు సో, అటువైపుగా ఆలోచించండి. షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. వాళ్ళని సస్పెండ్ చేయండి. షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. వీళ్ళని తిట్టండి అనే ఆ చిన్నపిల్లల మనస్తత్వంలోని ఆ థాట్ ప్రాసెస్‌ని మీరు వదిలేస్తే మంచిదన్నది మాత్రమే మనం చెప్పొచ్చు.